అనుకోవచ్చా? మళ్ళీ కోర్టుకెళ్ళి అక్కడి నుంచి పాదయాత్రలు, మళ్ళీ కోర్టు, పాదయాత్ర, కోర్టు అప్పట్లాగా 2019 ముందులాగా? పాదయాత్ర వచ్చే సంవత్సరం చేస్తానని మన పేర్ని నాని గారు ప్రకటించడం జరిగింది. హ్మ్. ఆ తర్వాత మళ్ళీ ఆయనే మాట మార్చి 27 నుంచి చేస్తారని అన్నారు. హ్మ్. పాదయాత్ర పూర్తి అయ్యేసరికి మేము శాసనసభలో ముఖ్యమంత్రిగా మా నాయకుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడని ధీమాలో వాళ్ళైతే ఉన్నారు. హ్మ్. అదే మాట వ్యక్తం చేస్తున్నారు. కారణం ఏంటంటే శ్రేణులు ఎక్కడ పారిపోతారో, నాయకులు ఎక్కడ పారిపోతారో అనే ఉద్దేశంతో. ఇప్పుడు ఒకటి గమనించుకో, 12 సంవత్సరాల 1 నెల 26 రోజులు ఈ రోజుకి అతను వెలుసుబాటు వచ్చి బెయిల్ హ్మ్. వచ్చి, హ్మ్. ఇది నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడికి కావచ్చు ఎవరికి కూడా దక్కనటువంటి ఒక గొప్ప ఫీట్ అయితే అతను సాధించాడు. హ్మ్. నిస్సందేహంగా ఇది నాకు తెలిసినంత వరకు ఒక పాఠ్య గ్రంథంగా తయారు చేసి జాతీయ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో దీన్ని పొందుపరచాలి. అంటే ఒక వ్యక్తి ఇన్ని సంవత్సరాలు బెయిల్ మీద ఉండొచ్చు బయట, ఇదిగో ఈ విధంగా సాధ్యమైందని చెప్పని నిస్సందేహంగా దీని మీద అందరూ కూడా ఆలోచించేసి రికమెండ్ చేసేసి దీన్ని ఒక పాఠ్య గ్రంథంగా తయారు చేయాల్సిన బాధ్యత అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మీద ఉంది, అలాగే కేంద్ర ప్రభుత్వం మీద ఉందని అయితే నేను అదొకటి భావిస్తున్నాను. లా చదువుతున్న వాళ్ళకు కూడా చాలా ఇంపార్టెంట్. ఏ విధంగా ఉండగలిగాడు, ఏమి లొసుగులేంటి, ఏటిని వాడుకున్నారు, ఎట్లా ఏంటి అనేది వాళ్ళకు ఫర్దర్ కేసులుంటే ఇట్లాంటివి లేకుండా చూసుకోవడానికి. అవునవును. ఇందాక సప్తగిరి ప్రసాద్ గారు కావచ్చు, గాయత్రి మేడం గారు కావచ్చు ఒక మాట అన్నారు, వాళ్ళ శ్రేణులకు చెప్పాలని. గతంలో ఇంకో మాట కూడా అన్నాడు, నేను 16 నెలలు కారాగారంలో ఉంటే ముఖ్యమంత్రిని కాలేదా? అవును. మిమ్మల్ని తీసుకెళ్తే ఏమవుతుంది? 4 రోజులు అడ్డు పెడతారు, లేకపోతే 2 నెలలు అడ్డు పెడతారు. 90 రోజుల తర్వాత ఎట్లా బయటకు వస్తారు కదా మీరు. బయటకు వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరిని గుర్తు పెట్టుకుంటాను, నేను మంచి మంచి పదవుల్లో మిమ్మల్ని నియమిస్తాను అంటే మళ్ళీ ఆయన అధికారంలోకి వచ్చినట్టు ముఖ్యమంత్రి అయినట్టు ఆయన కలగంటున్నాడు. వాళ్ళ యొక్క శ్రేణులు కూడా కనగలే విధంగా ఆయన చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి 4 సంవత్సరాలు వస్తాయని చెప్పాడు కదా, ఇప్పుడు 3 సంవత్సరాలు వస్తాయని చెప్పని అతను భావిస్తున్నట్టున్నాడు. అంటే ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఎవరితోటి మాట్లాడుతున్నాడు, ఎవరిని సంప్రదిస్తున్నాడు, ఎవరిని పరామర్శకు వెళ్తున్నాడు అనేది కనుక ఒకసారి మనం చూసుకుంటా ఉంటే, లాయర్లతోటి మాట్లాడుతున్నాడు. పరామర్శకు ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు? ఈవీఎంలు పగలగొట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు, హత్యలు చేయించిన వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు, లేదంటే కిడ్నాపులు చేయించిన వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు, గాంజా బ్యాచ్ దగ్గరికి వెళ్తున్నాడు. ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శ చేస్తున్నాడు. అంటే ఎలాంటి వ్యక్తులను ప్రోత్సహించాలనుకుంటున్నాడు అతను చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. అతను ఏమనుకుంటున్నాడు అంటే, నేను అవినీతి గురించి ఈ రాష్ట్ర ప్రజలు పట్టించుకోవట్లేదు. మొట్టమొదటిసారి నేను మీకు ఒక విషయం చెప్తాను. వైఎస్ఆర్సీపీ పార్టీ ఏంటో తెలియక తలికి అసలు ఎట్లా ఉంటుందో అని చెప్పని 67 స్థానాలు ఇచ్చారు. పూర్తిగా అతని గురించి తెలుసుకోవడం కోసం 151 స్థానాలు ఇచ్చారు. ఈ రోజు అంతా ప్రజలకు అర్థమైపోయింది కాబట్టి 11 స్థానాలకు ఇచ్చారు. ఇది గమనించుకోవట్లే వాళ్ళు. ఇంకా ఏదో భ్రమంలో ఉన్నారు వాళ్ళు. ఆ భ్రమంలో ఉండటానికి కారణం ఏంటంటే కూటమి ప్రభుత్వం ఇప్పుడు పెట్టుబడులు, రాష్ట్రాన్ని అధోగతి పాలైన రాష్ట్రాన్ని గాడిలో ఎలా పెట్టాలా, తిరిగి ఆర్థికంగా ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలి, పరిశ్రమలు ఎలా తీసుకురావాలి, వాళ్ళు ఎలా ఒప్పించాలి, ఎలా మెప్పించాలి, వాళ్ళకి కావాల్సినటువంటి సత్వరం అనుమతులు ఇచ్చేసి ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్ళాలి, మాకు ఇంకా చాలా సమయం ఉంది, చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఒక్కొక్క అంశాలన్నీ బయటికి తీసుకొచ్చేసి వాళ్ళకి చట్టబద్ధంగానే శిక్షలు ఎలా వేయాలి అనే ఉద్దేశంతో వీళ్ళు ముందుకెళ్తున్నారు. కాబట్టి వీళ్ళు ఇంకా పెట్టిపోతున్నారు అయితే నేను భావిస్తున్నాను. ఇప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు మొన్నటితోటి ఒక యాగం పూర్తి చేశారు. 14-15 తారీఖులతోటి ఒక యాగం పరిసమాప్తి అయిపోయింది. దాంట్లో 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఒప్పందాలు జరిగినాయి. గతంలో ఆయన తీసుకొచ్చినటువంటి 10 లక్షల కోట్ల రూపాయలతో పోల్చుకుంటే రమారమి ఇప్పుడు ఉన్నటువంటి ఇవన్నీ కూడా పని మొదలు పెట్టేసి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ మొదలుపెట్టిన తర్వాత, ఒకప్పుడు సిక్కోలు అంటే మన శ్రీకాకుళం జిల్లా నుంచి కావచ్చు, ప్రకాశం జిల్లా నుంచి కావచ్చు, లేకపోతే కర్నూలు జిల్లా నుంచి కావచ్చు, వలసలు విపరీతంగా ఉండేవి. ఇవన్నీ కూడా పూర్తి అయిపోతే అదే సిక్కోలు జిల్లాకో లేకపోతే అదే కర్నూలు జిల్లాకో నిస్సందేహంగా దేశ విదేశాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేసుకుంటారు. ఇది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దాకా ఆలోచించింది. 14-15 తోటి దాన్ని ఆ యాగం పూర్తి అయిపోయింది, ఫలితాలు కూడా వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు ఆయన దీని మీద ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, రాష్ట్రం 5 సంవత్సరాల్లో ఎలా నాశనం అయిపోయింది, దానికి కారకులైన వాళ్ళు ఎవరు, దోచుకున్న వాళ్ళు ఎవరు, వాళ్ళకి సహాయ సహకారాలు అందించినటువంటి అధికారులు ఎవరు,
దాని మీద నిస్సందేహంగా దృష్టి పెడతారని అయితే Right, నేను sir. నిస్సందేహంగా చెప్పగలను పవన్. రైట్ రైట్ ప్రసాద్ గారు ప్లీజ్. ప్రసాద్ గారు